శ్రీ రేవంత్ రెడ్డి గారు కేవలం కార్పొరేట్ కాసుల కోసం కక్కుర్తిపడి తెలంగాణ డిప్లొమా విద్యార్థుల యొక్క జీవితాల్ని అగాధంలోకి నెట్టి తెలంగాణ డిప్లొమా విద్యార్థుల్ని విగత జీవులుగా చేయాలని చెప్పేసి చూస్తూ ఊరుకోవనని చెప్పేసి తెలంగాణ విద్యార్థులు ఇవాళ కోదాడ ఆర్డీఓ ఆఫీస్ ఎదురుగా డిప్లొమా విద్యార్థులు అందరూ కూడా మెమోరాండం ఇచ్చి ధర్నా చేయటం జరుగుతుంది. అలాగే తెలంగాణ డిప్లొమా విద్యార్థుల్ని గనక ఆగం చేయాలని చూస్తే రేవంత్ రెడ్డి విద్యార్థి లోకం ఊకోదు, అట్లనే తెలంగాణ ప్రజలు కూడా ఊకోరని చెప్పేసి హెచ్చరిస్తున్నాం. అట్లనే ఇవాళ కోదాడ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ తరఫున మేము రేవంత్ రెడ్డి గారి మీకు హెచ్చరించేది ఏంటంటే, మీరు కావాలని చెప్పేసి జీవో 97ని తీసుకొచ్చిండ్రు. ఆ జీవో 97 ద్వారా శక్తి పథకాన్ని తీసుకొని వచ్చి ఆ శక్తి పథకం ద్వారా ఆల్రెడీ డిప్లొమా విద్యార్థులకి దశాబ్దాలుగా డిప్లొమా విద్యార్థులకు ఉన్నటువంటి ఆ బోర్డు ఏదైతే ఉందో SBTET స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ ట్రైనింగ్ బోర్డును మీరు కావాలని చెప్పేసి తీసేసి ఆ స్కిల్ శక్తి పథకంలో విలీనం చేసి విద్యార్థుల భవిష్యత్తు ఆడుకోవాలని చూస్తున్నారు. దాని ద్వారా వాళ్ళు చదవాల్సిన దానికంటే ఎక్కువ సంవత్సరాలు చదవాల్సి వస్తుంది. అంటే డిప్లొమా 3 సంవత్సరాలు, తర్వాత బ్రిడ్జ్ కోర్సు కింద ఇంకొక 2 సంవత్సరాలు చదివి లేటరల్ ఎంట్రీ ద్వారా మళ్ళీ ఫస్ట్ ఇయర్లోకే పోవాల్సి వస్తుంది. కాబట్టి ఇంతకుముందు ఉన్నటువంటి SBTET ద్వారా మాత్రం అలా లేదు. 3 సంవత్సరాలు చదవటంతోనే డైరెక్ట్గా వాళ్ళు బీటెక్ సెకండ్ ఇయర్లోకి వెళ్ళే అవకాశం ఉండేది. మీరు దాన్ని కాలరాసి విద్యార్థుల జీవితాలతోటి ఆడుకోవద్దనని చెప్పేసి హెచ్చరిస్తున్నాం. వాళ్ళని విగత జీవులుగా చేసే ప్రయత్నం చేయొద్దనని చెప్పేసి డిమాండ్ చేస్తూ హెచ్చరిస్తున్నాం. అట్లాగే రేవంత్ రెడ్డి గారు వాళ్ళు మీరు కూడా 1 సంవత్సరాన్ని 3 సంవత్సరాలు చదివితే బాగా చదువు వస్తుంది అనుకుంటున్నారేమో, అది మీకు వర్తిస్తుంది. అట్లనే కావాలని చెప్పేసి మీరు విద్యాశాఖ మంత్రి కూడా మీ దగ్గరే పెట్టుకున్నారు. వీళ్ళు షార్ప్ విద్యార్థులు ఇప్పుడున్నోళ్ళు, వాళ్ళు 3 సంవత్సరాలను కూడా 1 సంవత్సరంలో చదివేయగలిగే దమ్మున్నోళ్ళు వాళ్ళు. కాబట్టి మీరు తక్షణమే జీవో 97ని రద్దు చేసి శక్తి పథకాన్ని ఎత్తివేసి ఎప్పటిలాగే SBTET ఏదైతే ఉందో బోర్డు డిప్లొమా విద్యార్థుల బోర్డు దాన్ని కంటిన్యూషన్ చేయాలని చెప్పేసి ఈరోజు డిమాండ్ చేస్తున్నాం విద్యార్థుల తరఫున. అలాగే ఒకవేళ అట్లా కనుక చెయ్యకపోతే మా నాయకుడైనటువంటి కేటీఆర్ గారి నాయకత్వంలో బీఆర్ఎస్ పార్టీ విద్యార్థుల తరఫున దేనికైనా ఎంతటి పోరాటానికైనా సిద్ధమవుతుందని చెప్పేసి ఈరోజు డిమాండ్ చేస్తున్నాం, మిమ్మల్ని హెచ్చరిస్తున్నాం. కాబట్టి తక్షణమే మీరు ఆ యొక్క శక్తి పథకాన్ని ఎత్తివేసి 97 జీవోని రద్దు చేసి SBTETని కొనసాగించి డిప్లొమా విద్యార్థులకి న్యాయం చేసి వాళ్ళ యొక్క జీవితాల్లో వెలుగులు నింపాలని చెప్పేసి నిన్ను డిమాండ్ చేస్తూ జై తెలంగాణ.